అన్న ముందు దాని మీద ప్రేమ ఉన్నట్టు నటించాలి. అన్న వేయనాక టార్చర్ ఏంటో దానికి తెలిసేటట్టు చేస్తా. అయినా నువ్వు అది ఎక్కడ కట్టినావో మాకు సంబంధం లేదు. మా ముంగట కడితేనే ఆ పసుపు తాడుకు విలువ. దానికి ఇప్పుడు విలువ లేదు, అది అవసరమే లేదు మాకు. తీసేయ్. అమ్మ నువ్వు ఇంకోసారి నా బట్టలు విన్నకే మురికి కూడా పోలేదు. బట్టలు కూడా ఏమన్నా మంచిగా ఎండేసినావా? ఏడు దొరుకుతాడు ఎండేసినావు. అత్తమ్మా 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 ఏం చేస్తున్నావు? సుమ మంచిగా ఉన్నాగానే? మంచిగా ఉన్నా. సుమ ఏంది సుమ? వదినాన్ని పిలవచ్చు కదా, ఎప్పటికైనా ఇంట్లో అడిగెట్టేదాన్ని కదా. సారీ వదిన, ఇప్పటి నుంచి వదిననే పిలుస్తాను కదా. అమ్మ కొడుక మీరు ఒకటైపోయారా? ఏంద్రా అన్న ఒకటైపోయారంటున్నావు? ఎప్పటికైనా వదిన మన ఇంటికి వచ్చేదే కదనే. ఏంద్రా గట్లా మాట్లాడుతున్నావు? ఎప్పటికైనా మన ఇంటి పిల్లే కదరా. సుమా నువ్వేం మన మాటలు పట్టించుకోకే. మంచిగా ఉన్నావానే? బాగున్నానే. మా అన్నతో ఏంటి వదిలే, నేను మొన్న బట్టలు కొనుకొచ్చుకున్నా, చూద్దాం మంచిగా లేవు. ఇక వదిలే మొన్న అమ్మ తీసుకుంది చీర మంచిగా కలర్ మంచిగా ఉందిరా. అన్న మొన్న వైజాగ్ పోయింది చూడు, అప్పుడు తీసుకున్నాడు ఈ చీర. అమ్మ మంచిగా ఉందిరా, కలర్ మంచిగా ఉంది, మంచి టేస్ట్ బాగుంది మీ అన్నది. మరి అన్న మంచిగా వేస్తాడే నాకు. అబ్బా నాకు ఇస్తావారా? అబ్బా మరి అన్న ఏమని ఇంకేం పర్లేదానే? చీర నీ కొడుకు దానికి ఇస్తా అంటాను, అది నేను పోనీ ఉంచుకుంటాను. అన్న పోనీతి మంచిగా ఉంది అంటుంది కదా. నీకేం పర్లేదు, నేను తీసుకుంటాను, నేను తీసేసుకుంటాను. బావా ఇయ్యొచ్చు కదా బావా, నచ్చిందని చెప్పింది కదా. సరే అని మీ చెల్లెకి ఇస్తే ఇక నాకు ఇంకొకటి కొనియొచ్చు కదా బావా, ప్లీజ్ బావా. ఏమైంది అన్న? వాళ్ళని బదిలాడుతుంది కదా, ఇస్తే ఏమైతుంది? అడిగే వదినే ప్లీజ్ బావా, ఇవ్వచ్చు కదా. వదినే అట్లా కాదు, ఒక ముద్దు సరే ఇచ్చేస్తారా? అప్పుడు వదిన ఇయ్యే. తెల్లారిసరికి అన్న పెరుగులు పండి పెరుగు లెక్క కావాలి. దానికి ఇచ్చే అది నిజంగా ముద్దు పెట్టేస్తున్నది. అబ్బా నేను ఇయ్యా, వదినతో ముద్దే తీసుకో. నీ చీర నాకే కావాలి. నాకు చీర మధ్య నాకు ముద్దే కావాలి, ముద్దే పడతాను. నాకు చీర మధ్య నాకు ముద్దే కావాలి, ముద్దే పడతాను. కదా ముద్దు బావా. ఆ చీర దానికి ఇచ్చే అది ఇక్కడనే కాపురం పెట్టేస్తున్నది. ఎలాగో పెళ్ళైతే ఇదే కదా జరిగేది. నిన్నప్పుడు చేసుకుంటారు పెళ్ళి. నన్ను చేసుకోలేదు, కళం పెడుతుంది గుద్దేస్తా. అమ్మో ఇది నిజంగా నాకు గుర్తున్నట్టుంది. కొని తీయవద్నే, అన్నం సంపైనా సరే అని శవంతోనే నీకు తారగట్టిస్తా. సరేరా? సరే గాని మొన్న గోల్డ్ చైన్ చేయించుకుంటా అన్నా కదా, నాకు ఇయ్యవా? ఇస్తారా? నీకంటే ఎక్కువ ఉంది, అందుకే నాకు నచ్చితే వదినే. కూర్చో. ఏంది నా చేస్తూ గిట్ట గుంజుకతో పక్కకి? ఏమేమి ఇప్పుడు నా కుంపలు అంటుకోపోయే పని అయితే అంది. నా మరదలు నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటుంది. చేసుకో, మంచి ముచ్చటనే కదా. ఇంకేం పని లేదు, నా ప్రాణం అంతా నీ మీద పెట్టుకొని ఇంకా బోండం దాన్ని పెళ్లి చేసుకోమంటే నేను ఎట్లా చేసుకుంటున్నా? ఓహో, నీ మరదలు సన్నగా నాజుగ్గా ఉంటే చేసుకున్నావు అన్నట్టు. బోండం లెక్క ఉంది కాబట్టి నీకు నచ్చుతలేదు అంతేనా? అయ్యో గట్లా కాదు, నువ్వు నా ప్రాణం, నువ్వు నాకు ఇక్కడ ఉన్నావు. నా ముందడికి ఏ అవసరం వచ్చినా నేను పెళ్లి చేసుకోలే నిన్ను తప్ప. అంతేనా? మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు? నాకు అమ్మ ఉన్నాడా, నాన్న ఉన్నాడా? నేను ఒక అనాథని. నేను నాకు లగ్గం చేసి ఇచ్చేంత కట్నం ఆయన దగ్గర లేదు. నేను మీ ఇంట్లో అడుగు ఎత్తితే కనీసం ఎత్తన్న బంగారం నా మెడలో ఉండాలి కదా.
ఏం తీసుకురాకుండా వస్తే మీ ఇంట్లో నాకు మర్యాద ఉంటుందా రాజేష్? ఏ గవన్ ఏం చెప్పకే, నేను ఒక ప్లాన్ చేసిన కట్ చేద్దాం అంతే. ఇగో నువ్వు గివ్వే మొండి పట్టు పట్టకు. ఏం చెప్తావు చెప్పు గవన్ కదా నువ్వు. రాజేష్. ఎలా? ఏమైందే అటు చూడే. ఎంత పని చేసావు బావా? చిన్నప్పటి నుంచి నువ్వే ప్రాణమని సర్వస్వమని నీ మీద ప్రాణం పెట్టుకుని జీవిస్తున్నా. ఇప్పుడు ఎవరితో నువ్వు పెళ్లి చేసుకుని వచ్చి నా జీవితంలో మన్నబోసావు కదా బావా. ఎంత పని చేసావు బావా? అసలు అనుకున్నా, ఎందుకు నాకు అసలు మోసం ఎందుకు చేసావు బావా చెప్పు. నువ్వు జరిగానని జరుగు. ఏంద్రా అన్న, నీకు అసలు ఏమన్నా తెలివిందోరా? ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఒక చెల్లి ఉంది కదా, దానికి పెళ్లి చేయాలని తెలివి లేదా? ఛీ, మేము ఎన్నో కలలు కన్నా మా అమ్మ నేను. దీనికి ఎంత ఆస్తి ఉందిరా. దీని ఆస్తి అంక పెట్టుకొని నిన్ను ఇచ్చి పెళ్లి ఎత్తి వచ్చిన ఆస్తితోని నేను మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ అని చేసుకుంటా అనుకున్నా. దీని మెడలు ఈసమెత్తు బంగారం లేదు కదరా. ఇది ఎక్కడ నచ్చిందా నీకు? అమ్మ చూడే, మంచిగా సాఫ్ట్వేర్ అని చేసుకుంటా అనుకున్నా వచ్చిన కట్నంతోని. ఇప్పటికే వదిలే నాకు 4 తులాల బంగారం చేపించిందట. ఇప్పుడు అదంతా పోయినట్టేనా? అసలు ఏంద్రా నువ్వు గిట్ల తయారైను? నీకు అది ఎట్లా నచ్చిందిరా? దాని పేరు మీద ఏమన్నా బంగారం ఉందా, అదేమన్నా మొగమందం ఉందా, ఏమన్నా ఉందా? నీకు ఎట్లా నచ్చిందిరా నీకు? అసలు ఎట్లా చేసుకోబోతుందిరా నీకు? చెల్లెని గుర్తుకు రాలేదా? అనవసరంగా నా గొంతు కోసిరు కదరా. నాకు ఇప్పుడు ఎవరి నుంచి పెళ్లి చేస్తారా మీరు? ఎంత పని చేసినావురా? నీకు చెల్లుందని తెలియదారా? చెల్లెకి లగ్గం చేయాలని తెలియదా? ఇది నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉన్నది. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు? ఏంటమ్మా గంట మెల్ల చెప్తా నాకు అర్థమవుతుందా? అరే అన్న, అయినా నువ్వు అది ఎక్కడ కట్టినావో మాకు సంబంధం లేదు. మా ముంగట కడితేనే ఆ పసుపు తాడుకు విలువ. దానికి ఇప్పుడు విలువ లేదు, అది అవసరమే లేదు మాకు. తీసేయ్. నేను ఎంతో మంచి సంబంధం తెచ్చి చేసుకుంటా అనుకున్నా. ఒక్క నిమిషం కూడా దాని మెడలో కూడా దాన్ని ఎవరైనా ఏమన్నా అంటే నేను ఎండింగ్ దా ఇక్కడే తత్తా. అదేం మంది పెట్టిందిరా? దానికోసం ఇప్పుడే మంది సత్తా అంటాను. వెన్నెలా ఆగు బిడ్డ. ఏంటి ఆగేది? దీనికి ఏం సమాధానం చెప్పమంటా? వాడు ఇష్టం కొద్ది తీసుకొచ్చుకున్నాడు కదా బిడ్డ. సరే అయిందేదో అయింది, లోపలికి రండి. నాకు భయం అవుతుంది. ఎందుకు భయం? నువ్వు ఉన్నా కదా. అమ్మా, దాన్ని ఎల్లగొట్టకుంటే ఇంట్లోనే ఎందుకు ఉంచుకున్నవే? ఇప్పుడే దాన్ని తాళ్ళు తెంపి రోడ్డున పడేద్దును కదనే దాన్ని కూడా. నువ్వు చెప్పినట్టు ఇప్పుడే చేస్తే అన్న దృష్టిలో మనందరం చెడ్డోళం అయిపోతామే. అన్న ముందు దాని మీద ప్రేమ ఉన్నట్టు నటించాలి. అన్న వేయనాక టార్చర్ ఏంటో దానికి తెలిసేటట్టు చేస్తా. ఎందుకే టెన్షన్ పెడుతున్నావు? అంటే దీని అర్థం ఏది చేసినా మన మీదకి రావద్దు. గది నా ప్లాను. అన్న ముంగట మనం మంచోళ్ళమే, కానీ దానంతట అది పోవాలి. అంటే మనం ఎట్లా గట్లా 5 సంవత్సరాలు అది నాకు మొగోడు అద్దన్నట్టు ఉంటుంది. కానీ అన్న దృష్టిలో మనం మంచోళ్ళలా ఉండాలి. అన్న ముందు మనం మంచి నటించాలి దానికి. సరే అమ్మా, ఇంకోసారి ఆ మాట్లాడానికి మనం ఎట్లా అట్లా చెప్తానే ఎందుకే. సరే నీ అమ్మ, నువ్వు మంచిదానివే. టిఫిన్ చేయకుండా ఏమైంది? ఇంకా తాళం చేయలేదు. తాళం చేసి ఏం కట్టుకోవాలి? కట్టుబట్టలతోనే వచ్చిన కదా. అబ్బా, అట్లనే తీసుకొచ్చినావు కదా. సరే సరే, షాప్ కు నేను బట్టలు తీసుకో. సరే నేను తాళం తీసుకొని వస్తా.
8,000 పెట్టుకుని తెచ్చిందో నీ అమ్మ చీర. అదే దీన్ని వేసుకుంటే అదే వాళ్ళ అమ్మగారులో పెట్టి కదా చీరలు ఇది కొనాల్సిన అవసరం వచ్చినా దానికి అన్ని వాళ్ళే కొనుక రావాలి. ఇప్పుడు దాన్ని రాని లెక్క చూడాలి. గీడు చెప్పులు కూడా ఈడే కొనియాలి కావచ్చు. ఏం లేకుంటే వచ్చింది కదా. ఏంది ఆగేది? నేను మంచిగా దీంతో వచ్చే కట్నంతో సాఫ్ట్వేర్ జాబ్ అని చేసుకుంటా అనుకున్నా. అమ్మా నేను బయటకు వెళ్తా. ఆగే నేను చూసుకుంటా అని చెప్తే కదా. ఏం చూసుకున్నాడో ఏమో. నువ్వు చూసుకునేసరికి వాళ్ళిద్దరికి ఒక కొడుకో బిడ్డనో పుడతారు. అన్నేడే అమ్మా ఇంకా అత్తలేడు. అమ్మా నీ కోడలికి బాగా మర్యాద తెలిసినట్టుంది కదనే. నేను రాగానే వినయంగా నిల్చున్నది కదా. అంటే తెలియదా ఆడవిల్ల ముంగట కూర్చోవద్దని? ఇదే నేర్పించిరా మీ ఇంటికాడ? బియ్యం జరగాలంటే కూడా కుర్చీలో కూర్చోవాలన్నా? కింద కూర్చొని జరగరాదా నీకు? అది కాదత్తమ్మా, వాళ్ళది రాజుల కుటుంబం ఏమో. వాళ్ళ అమ్మ నాన్న అదే సంస్కారం నేర్పారేమో. కుర్చీలో కూర్చుని బియ్యం చూడము. అమ్మా చూసేవే నీ బతుకు ఆడా. నువ్వు ఇటువంటి చీరలు కట్టుడే అమ్మా. వదిలే పాత చీరలు లేవా? అదే మీ ఇంటికాడ పాత చీరలు లేవానే? నేను బతుకు అదే ఎక్కువ. పాఠశాలకి మా ఇంట్లో పనిచేసే 10 మంది చాలా చిన్నవి తీసుకొచ్చి దీని మొహన కొడతాలే రేపు. మళ్ళా మా అన్న వచ్చినాక మీ చెల్లి ఇట్లా అన్నది, మీ అమ్మ అట్లా అన్నది అని చెప్తావా? అమ్మా చెప్పే మీ కోడ బుద్ధి మాట ముందే చెప్పకమని. చచ్చినప్పటి నుంచి ఇంకా దరిద్రం పొట్టిది. ఇంకా దరిద్రం ఇది. ఇది వచ్చిన కొడుకు ఏ మంది పెట్టింది దీంతో నాశనం చేసావు కదా. నేనేం చేయను వినల్. నన్ను ఎందుకు ఇట్లా అంటారు? అత్తమ్మ నువ్వన్నా చెప్పు కదా. నువ్వు చేసిన తప్పు పేదరికంలో పుట్టడం. అది పుట్టి మా ఇంటికి చిల్లి గవ్వ కూడా తీసుకోకుండా వచ్చిన చూడు, అదే నేను చేసిన తప్పు. ఎప్పుడు అంటే దాని సంగతి ఎట్లుండదు చూడు. ఏ ఒక్క విషయమైన మా బావకు చెప్పు అనుకో చీరి పోగులేస్తా. ఆయన కొంతమంది చెప్తుండే మీకు చేతులు లేక మళ్ళా చేసినంత చేసి ఏడు ఒకటే కావచ్చు. దీనికి వచ్చింది ఇంత పని అంతా వడి చేస్తాడే. లేవు అలానే కూర్చున్నాడు. ఎక్కడ పని అక్కడ ఉంది. లేవు లేవు అమ్మ పట్టి ఏమైంది? ఏమైంది? ఎందుకు ఎత్తున్నావు? కింద పడ్డావా? దెబ్బలు ఆగినాయా? ఏమైంది అసలు? ఎట్లెట్లా వాడు చూసుకో అక్క. అసలు నువ్వు చెప్పు. పడ్డట్టుందన్న వదినే. ఊకో వదినే ఊకో. నువ్వు ఏడితే మా గుండెలు తరుక్కపోతాయి వదినే. ఏడవకు ఏడవకు వదినే ఏడవకు.
పడ్డట్టుంది తీరా. అన్న లోపల తీసుకుపోవాలి, నేను దెబ్బ తాకినట్టుంది. ఓ లోపట్టుకో వెళ్ళగన్నా, జాగ్రత్త. పెట్టు పెట్టు, గోర్లకు గోర్ల పెండి మంచిగా పెట్టు. అయ్యో ఆపేషన్ ఏందన్నా, పెట్టు. ఖాళీ వదినే, ఖాళీ కాలు కూడా పెట్టదు. వాడు ఎట్లా మారిపోయిందో చూసినావా అని అమ్మ. ప్లేస్ లో నేను ఉంటే మా పనులన్నీ నేనే చేసేయాలి. అది మా బావని చేసుకుని మా బావతో అన్ని పనులు చేపిస్తుంది. ఏమైంది? నేను చేసే బావతోటి అన్ని పనులు చేపిస్తుంది. ఆ ప్లేస్ లో నేను ఉండేదాన్ని, నేను పని చేసేదాన్ని, కానీ బావ దానికి అన్ని పనులు చేసి పెడుతున్నాను. లేదత్తమ్మ, నేను చచ్చిపోతాను, నేను మరుగుతాయి. మాటలు అనకే వదిలేను అంటే నేను చచ్చిపోతా. అట్లా అనకే వదిలే. అమ్మ నన్ను ఎల్లగొడతాను, ఇంకెప్పుడు ఎల్లగొడతావే నువ్వు? ఎల్లగొట్టదే కాగరానే, నేను ప్లాన్ వేసిన. ఎందుకే ఊకోదని చెప్తా. అది మంది తెప్పిస్తున్నాయి, రేపు సాయంత్రం వరకు వస్తుంది. కానీ అమ్మ నాకు మందు పెట్టామనుకో, మనం ఏది చెప్తే అదే ఇచ్చడే. కుక్క లెక్క పోతాడు, వాసన చూసుకుంటా ఉంటారు కదనే. కానీ మేడల మరి ఎప్పటి తిప్పుకునే అమ్మ. అందుకే నేను చెప్తే మీరు ఏడింటారు. నిజమేనే, నిజమేమని మందు పెట్టిననుకో మంటలు ఎత్తాడు. పైసలు అయితే నీకు ఎందుకు వదిలే పెట్టుకుంటది, మనకేం బాధనే. మీరు తెచ్చా కూడా అవుతలే కదా, మీరు తీరే వాళ్ళు ఒళ్ళు పెట్టాబట్టే. చేలు జల్లు వాడినట్టున్నాయి, లొల్లి పెట్టకుంటే ఆగవానే చేసే పని నాకు ఇప్పుడు అన్న చెప్తే ఎట్లుంటే చెప్పు. ఆగవాగవానేసరికి వస్తుందేమో అని అంత సీన్లు ఎత్తి ఈ ఒక్కరోజు రేపు పొద్దున వరకు వస్తుంది. ఎంత పైసలు రెడీ అయ్యి వీలైతే అయిపోయింది. ఎన్నైనా పెట్టుకోవా నువ్వు? లక్షైనా పెట్టుకుంటాను. 50,000 అయితే అట. మనం అనుకున్న సక్సెస్ కావాలి. అవుతుంది. అమ్మా మీరు ఒక్కదాని మాటనే వింటాడా, నా మాట వదిన మాట కూడా వింటాడా? మన అందరి మాట వింటాడు అడుగు. అంతేనా? మంచిగా అమ్మా పనిలే పని. ఏం లేదురా, కూసో కూసా అన్న, కూసా. పాయసం చేసిందిరా చెల్లె. అవునా? యూట్యూబ్ లో చూసి ఎట్లుందో అన్న. ఇప్పుడు
ఏమైందిరా మంచిగా అద్భుతమే. ఇంక టేస్ట్గా ఉన్నారా తింటా. అమ్మా పూలు బాగున్నాయేమే అసలు అది పూజ చేస్తుందా లేదా నీ కోడలు దానికి పూజ చేస్తే మంచిగానే ఉండే పువ్వులను గిట్ల ఎందుకు ఉంటుండే అమ్మా అయితేనే గాని నువ్వు ఇందాక పెట్టిన మందు పని చేస్తుందా ఎప్పుడు పని చేస్తుంది అది ఇంకా సాయంత్రం వరకే తెలుస్తుంది పని చేస్తే అది ఖచ్చితంగా అత్తమ్మ నిజంగా ఆ మందికి ఇట్లా పని చేస్తే బావకి నాకు ఇంకా పెళ్ళైనట్టే కదా ఖచ్చితంగా పని చేస్తుంది అమ్మా నేను అనుకున్నది నెరవేరుతుంది అత్తమ్మ అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది అది రాజేష్ జాగ్రత్త వచ్చేటప్పుడు నాకు తల నొచ్చింది బాగా తలనొప్పి తోలి తీసుకురావా నీకెందుకు పక్క రావాలి? రాజేష్ ఏమైంది రాజేష్ 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 ఏమైంది ఎందుకు పక్క రావాలి? రాజేష్ నన్ను కొట్టలేదు రాజేష్ ఏమైంది రాజేష్ 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 ఏమైంది రాజేష్ 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 ఏమైంది ఏమైంది రాజేష్ రాజేష్ ఏమైంది రాజేష్ మంద వెన్నెల ఏం మందు పెట్టిండ్రు అత్తమ్మ ఏం చేసిండ్రు అత్తమ్మ ఏం పెట్టిండ్రు ఆయనకు వెన్నెల చెప్పు వెన్నెల నీకు దండం పెడతా ఏం మందు లేదు వాళ్ళని చెప్పు వెన్నెల ఎందుకైనా అట్లా ఎత్తుండు ఏం లేదు ఇప్పటిదాకైనా మంచిగానే ఉన్నాడు ఎందుకన్నా ఎత్తుండు వెన్నెల చెప్పు నీకు దండం పెడతా, నీకు కాలు మొక్కుతా. అత్తమ్మ అత్తమ్మ నీ కాలు అత్తమ్మ ఆయన చచ్చి పెట్టట్టున్నాడు ఆయనకి ఏం మందు పెట్టిండ్రు ఏమైంది అత్తమ్మ చెప్పత్తమ్మ నీ దండం పెడతా అత్తమ్మ అత్తమ్మ చచ్చి పెట్టట్టున్నాడు అత్తమ్మ చెప్పు నా కొడుకు నా దిక్కుండాలి నా మాట వినాలని చెప్పి మందు పెట్టింది అయ్యో అత్తమ్మ. అయ్యో దేవుడా రాజేష్ ఏమైందిరా ఇంకా వస్తలేవు? ఏమైందిరా రాజేష్ ఏమైందిరా నీకు? ఏమైంది? హాస్పిటల్ 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 తీసుకుపోదాం. ఆగండి ఆగండి హాస్పిటల్ తీసుకుపోదాం. హాస్పిటల్ తీసుకుపోదాం. ఆగండి రాజేష్. అరే రాజేష్ కోడల నన్ను క్షమించే ఎందుకత్తమ్మా అంత పెద్ద పెద్ద మాటలు వదినే తప్పైంది సారీ వదినే డబ్బే శాశ్వతం అనుకున్నా కానీ కాదు నీలాంటి ప్రేమ దొరకడమే శాశ్వతం అని ఇప్పుడు తెలిసింది వదినే సారీ నన్ను క్షమించమా నేను నీ విషయంలో చాలా తప్పు ప్రతించా బావ మీద ఇష్టంతో అలా చేశాను ఎందుకు లేదమ్మా మీ అందరిలో మార్పు వచ్చింది అంతే చాలు ఇక నుంచి అందరం సంతోషంగా ఉంటాం కానీ వదిని నాకు ఒక కోరిక మిగిలిపోయింది. ఏమైందిరా అన్నకు ఈ వదిన కంటే ఎట్లాగో పెళ్లి కాదు కనీసం ఒక ముద్దలు ఇప్పిద్దామే వదినతో